Psalm 34. కీర్తనలు 34. Psalm 34 is a gift of David to us. 34వ కీర్తన దావీదు మనకు అనుగ్రహించిన బహుమానం లాంటిది. If you read the first verse, he says, I will bless the Lord at all times, his praise shall continually be in my mouth. మొదటి వచనాన్ని చదివితే ఇక్కడ ఈ విధంగా రాయబడింది, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. If you see the condition of David, especially in the context of this psalm, ఈ కీర్తన యొక్క సందర్భంలో దావీదు యొక్క పరిస్థితి ఎలా ఉందో మనం గమనిస్తే, he was fleeing from Saul. సౌలు యుద్ధ నుండి పారిపోతున్నాడు. And he was in a very dangerous situation. ఎంతో అపాయకరమైన పరిస్థితిలో ఉన్నాడు. And he took refuge with the Philistines. ఫిలిస్తీన్ల దగ్గర ఆశ్రయం పొందాడు. Actually, in his own life, he killed Goliath, the Philistine king. వాస్తవంగా తన జీవితంలో మరి ఫిలిస్తీయుడైన గొలియాదుని చంపేసినాడు. Now, at the time of trouble from Saul, ఇప్పుడు సౌలు యుద్ధ నుండి ఆయనకు ఇబ్బందికరమైన కష్ట పరిస్థితి ఎదురైనప్పుడు he was running from one cave to another. ఒక గుహ నుండి మరో గుహకి అట్లా పారిపోతున్నాడు. And there is no place of rest for him, place of refuge for him. తన కొరకంటూ ఆశ్రయ స్థానం ఏది లేదు. So he ran to and he went to the Philistine king, the king of Gath, that is Achish, for refuge. అక్కడ నుండి గాత్ రాజు అయినటువంటి ఆకీష్ దగ్గర అంటే ఫిలిస్తీన్ల ప్రాంతానికి పారిపోయాడు. That is what we read in 1 Samuel chapter 21. అది మొదటి సమూయేలు గ్రంథం 21వ అధ్యాయంలో మనం చదువుతాం. But many people will ask a question. అయితే చాలా మంది ఒక ప్రశ్న అడుగుతారు. Because the inscription of the Psalm 34, ఎందుకనగా 34వ కీర్తన పైన ఉన్న శీర్షికలో it is written a psalm of David when he changed his behavior before Abimelech, who drove him away and he departed. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తన. Now the question is, ఇప్పుడు ప్రశ్న ఏమిటిదంటే, see, he has gone to the king of Gath, Achish, and there he behaved in a mysterious way. గాత్ రాజు అయినటువంటి ఆకీష్ దగ్గరికి ఆయన పారిపోయాడు. అక్కడ ఒక వెర్రివాని వలె ప్రవర్తిస్తున్నాడు. He changed his behavior there. అక్కడికి వెళ్తే తన ప్రవర్తనే మార్చేసినాడు. Then why it is written as Abimelech as inscription here? మరైతే ఇక్కడ ఈ శీర్షికలో అబీమెలెకు అనే మాట ఎందుకు ఉపయోగించాడు? ఎందుకు Is రాయబడింది? Abimelech and Achish are same? అబీమెలెకు ఆకీష్ ఇద్దరు ఒకటేనంటారా? Or are they two different people? లేదా వీళ్ళిద్దరు కూడా వేరువేరా? Then why when he went for refuge to Achish, the king of Gath, why the name Abimelech is written here? మరైతే ఆయన గాత్ వాడైన ఆకీష్ దగ్గరికి ఆయన వెళితే ఇక్కడ అబీమెలెకు అనే మాట ఎందుకు రాశారు? This we have to understand. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. Bible, it is very clear. బైబిల్ గ్రంథం ఎంతో స్పష్టమైనది. Achish is the name of the king, where Abimelech is a royal title for the king. ఆకీష్ అనేది రాజు యొక్క పేరు, అబీమెలెకు అనేది రాజులకు ఇచ్చే బిరుదు. అది In those days, ఆ దినాల్లో we all know, for example, the kings of Egypt are there. ఉదాహరణకి మనం ఎరుగుదాం కదా, ఐగుప్తు రాజులు ఉన్నారు. Every king got his own name. ప్రతి రాజుకి వాళ్ళ పేరు ఉంటుంది. But there is a common name which is known as the royal title, that is Pharaoh for Egyptians. అయితే ఆ రాజులందరికీ కూడా ఒక సామాన్యమైనటువంటి పేరు, అనగా మరి Pharaoh. రాజు సంబంధమైనటువంటి బిరుదులు అన్నమాట. అంటే ఫరో అనేటువంటి బిరుదులు అందరికీ ఉంటాయి. Almost every king, he will have at the end the name Pharaoh. ప్రతి రాజుకి కూడా ఆ చివరిలో ఫరో అనే మాట ఉంటుంది. Their own name is there. వాళ్ళ సొంత పేరు ఇంకోటి ఉంటుంది. In a similar way, అదే రీతిగా if you see the kings of Persia, ఇప్పుడు పారసిక దేశ రాజుల మాటకు వస్తే Darius will be there, దర్యావేషు అని ఉంటాడు, or even Cyrus will be there. కోరేషు అనే వాళ్ళు కూడా If you ఉంటారు. see the Roman kings, the Caesar is the royal title. ఇప్పుడు రోమియోల రాజుల దగ్గర మనం వచ్చామంటే కైసరు అనేది వాళ్ళకి రాజులకు ఉండే బిరుదు. Almost every name will be having Caesar in their name. దాదాపుగా ప్రతి పేరుకి తర్వాత కైసర్ అనేది ఉంటుంది. And if you see the Assyrian king, అలాగే అశ్షూరీల రాజుల్ని చూస్తే generally Sennacherib is the royal title. సర్వసాధారణంగా సన్హెరీబు అనేది రాజులకు ఇచ్చే బిరుదు. So the full name of the king is Achish Abimelech. కాబట్టి ఆ రాజు యొక్క పూర్తి పేరు ఏమిటిదంటే ఆకీషు అబీమెలెకు. Achish is his personal name and Abimelech is the royal title. ఆకీషు అనేది తన పేరు, తన సొంత పేరు. అబీమెలెకు అనేది రాజ బిరుదు. So brothers and sisters, కాబట్టి సోదరి there is సోదరులారా, no confusion. ఇక్కడ ఇంక ఎలాంటి కలవరం అనేది లేదు. 1 Samuel 21, he went to Achish, and Achish and the Abimelech
The name which is written as an inscription to chapter 34 of Psalms, both are same. మొదటి సమూయేలు గ్రంథం 21వ అధ్యాయంలో దావీదు ఆకీషు రాజు దగ్గర వెళ్ళాడన్నది, అలాగే 34వ కీర్తనలో అబీమెలెకు దగ్గర వెళ్ళాడన్నది, ఈ ఇద్దరు ఒకటే. And so there is no confusion at all. ఇంక ఇక్కడ ఎలాంటి కలవరం లేదు. His full name is Akish Abimelech. తన పూర్తి పేరు ఆకీషు అబీమెలెకు. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.